టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ లోకి కొనసాగుతున్న చేరికలు. సయ్యద్ అబ్దుల్ ఖదీర్ మౌలానాకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్. రాజన్న సిరిసిల్ల మండల కేంద్రంలో కారు బీభత్సం. 6గురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. గజ్వేల్లో పర్యటించిన మహారాష్ట్ర బీఆర్ఎస్ రైతు సంఘ నాయకులు. రైతు వేదికలు, సమీకృత మార్కెట్లను పరిశీలించిన రైతులు. దేశంలో ప్రకటించిన అత్యవసర పరిస్థితి నడుస్తుందన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తుందని విమర్శ. డీటెయిల్స్ చూసే రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా పరీక్షలకు సంబంధిత ప్రశ్న పత్రాలు స్థానిక పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉంచుతారు. పరీక్షకు 30 నిమిషాల ముందు సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి పోలీస్ ప్రొటెక్షన్ తో ఆ ప్రశ్న పత్రాలను జాగ్రత్తగా సెంటర్లోకి తీసుకొస్తారు. కానీ హైదరాబాద్ రామ్కోట్లోని అలెన్ స్కూల్ పరీక్ష సెంటర్లో నిర్లక్ష్యంగా కనీస పోలీసు భద్రత కూడా లేకుండా ఒక అటెండర్ తో పోలీస్ స్టేషన్ నుండి కాలినడకతో పరీక్ష ప్రశ్న పత్రాలు తెప్పించారు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకేజీ వ్యవహారం చల్లారక ముందే మరో ప్రశ్న పత్రాల నిర్లక్ష్యం బయటపడింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థని విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుపడుతున్నారు. ఇలా ఎలాంటి భద్రత లేకుండా ప్రశ్న పత్రాలు కాలి నడకన తీసుకువస్తున్నప్పుడు దారి మధ్యలో ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఒక చిన్న నిర్లక్ష్యంతో పరీక్ష రాసే పిల్లలపై ఎంత భారం పడుతుందని వారంటున్నారు. ఇలా నిర్లక్ష్యం మళ్లీ జరగకుండా అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు చర్యలు తీసుకోవాలని 10వ తరగతి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో అన్ని వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ మోడల్ గా దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతున్నవి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులతో పాటు రైతు సంఘాల నేతలు, ముస్లిం మైనారిటీ వర్గాల నేతలు కూడా సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన పట్ల ఆకర్షితులవుతున్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతు మోడల్ మాదిరిగా తెలంగాణ మైనారిటీ అభివృద్ధి మోడల్ మహారాష్ట్ర సహా దేశవ్యాప్తంగా అమలు చేయాలని బలంగా కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోని మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు చేరిక జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకోగా దీని కొనసాగింపుగా మహారాష్ట్ర ముస్లిం మైనారిటీ నేత సయ్యద్ అబ్దుల్ ఖదీర్ మౌలానా హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. అధినేత సీఎం కేసీఆర్ గులాబీ కండువా వీసి పార్టీలోకి ఆహ్వానించారు. సయ్యద్ అబ్దుల్ ఖదీర్ మౌలానా మహారాష్ట్రకు చెందిన ప్రముఖ నేత, ఎన్సీపీ పార్టీ ఉపాధ్యక్షులు. వీరు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సెంట్రల్ నియోజకవర్గం నుండి 2019 సంవత్సరంలో ఎన్సీపీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. గతంలో ఎన్సీపీ జాతీయ పార్టీ ఉపాధ్యక్షులుగా మరియు మహారాష్ట్ర ఎన్సీపీ పార్టీ మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు.
రాజన్న సిరిసిల్ల మండల కేంద్రంలోని కారు బీభత్సం సృష్టించింది. మండేపల్లి గ్రామానికి చెందిన పెద్ది పరశురాములు తంగళ్లపల్లి నుంచి తన గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మండేపల్లి వైపు నుంచి వేగంగా వస్తున్న కారు ఎదురుగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా ఎగుర్ల సత్తవను ఢీకొని పక్కనే ఆగి ఉన్న ఆటోను కూడా ఢీకొట్టి ఆగిపోయింది. అదృష్టవశాత్తు కారులో ఎయిర్ బ్యాగులు ఓపెన్ కావడంతో అందులో ఉన్న నలుగురు యువకులకు ప్రాణాపాయం తప్పింది. పెద్ది పరశురాములకు కాలు విరగగా ఇమ్మడోజు సాయి తేజ, సాయి కుమార్, రమణ, ప్రశాంత్, సత్తవలకు తీవ్ర గాయాలయ్యాయి. సత్తవ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తరలించారు. తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ బండికి తాకి అక్కడ ముద్దుకు తాకి ఇటు తాకి ఈమెకు నూపపోయినారు. అలా పడ్డది పక్కన. బీఆర్ఎస్ అధ్యక్షులు సీఎం కేసీఆర్ కోరిక మేరకు మహారాష్ట్ర బీఆర్ఎస్ రైతు సంఘ నాయకులు గజ్వేల్లో పర్యటించారు. రాష్ట్రంలో అమలు చేసిన నీటిపారుదల ప్రాజెక్టులు, ఇంటింటికి ఉచిత మంచినీరు, హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు, రైతు వేదికలు, సమీకృత మార్కెట్లను పరిశీలించారు. తెలంగాణ రైతులకు పెద్దన్నగా సీఎం కేసీఆర్ ఉండడం వల్లనే దేశంలోనే అత్యధిక ధాన్యం పండిస్తున్నారని ఈ సందర్భంగా వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతులకు రైతు బంధు ఎంత ఉపయోగపడుతుందో ఇక్కడ ఉన్న పంటలను చూస్తే అద్దం పడుతోందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లను మహారాష్ట్ర రైతులు చూసి మంత్రముగ్ధులయ్యారు. हे बघा मित्रांनो, इकडे ऐका थोडं हे बघा, ही पाण्याची टाकी आहे आणि ही पाण्याची टाकी असून हिला एका डोंगरावर अध्यक्ष बाळगतो आणि आपल्या सोबत आलेले माननीय मंत्री महोदय यांचे खूप धन्यवाद देतो. थँक्यू. దేశంలో ప్రకటించని అత్యవసర పరిస్థితి నడుస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు అన్నారు. హిమాయత్ నగర్ మగ్దుం భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ వ్యవస్థను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ విదేశీ మహిళకు జన్మించారని వ్యాఖ్యలు చేసిన వారి మీద ఎలాంటి చర్యలు లేవని అన్నారు. రాహుల్ గాంధీ తండ్రి ఎవరు అన్నా రాహుల్ గాంధీ పేరులో గాంధీ ఎందుకుంది అని విమర్శలు చేసినా చర్యలు ఉండవన్నారు. ఫాసిస్టు తరహా పాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడ్సే బొమ్మ పెట్టి ఊరేగించారు. అటువంటి వాళ్ళపైన ఏమి కేసులు లేవు. ఇంకొక బీజేపీ ఎంపీ రాహుల్ గాంధీ పైన ఆయన విదేశీ మహిళకి జన్మించాడు కాబట్టి ఆయన దేశభక్తుడు కాడు. ఈ విధంగా యథేచ్ఛగా వ్యాఖ్యానాలు యథేచ్ఛగా మాట్లాడుతూ కొనసాగుతున్నప్పటికీ ఇంకా ఎదురుదాడులు చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఆయన కనీసం ప్రజాస్వామ్య విలువలకి గౌరవించేటువంటి ఒక ప్రధానమంత్రి అయితే వాళ్ళని కంట్రోల్ చేయాలి. చేయకపోగా ఆయనే దాడులు చేస్తూ ఉంటారు. రాహుల్ గాంధీకి సంబంధించి మనందరూ తెలుసు. రాహుల్ గాంధీ చేసింది ఒకటే వ్యాఖ్యానం, మోడీలు అంటే దాదాపు ప్రతి దొంగల పేర్లలో మోడీలు ఎక్కువ ఉంటుంది అని ఆయన వ్యంగ్యంగా సర్కాస్టిక్గా వ్యాఖ్యానం చేశాడు. మరి నరేంద్ర మోడీ గారు ఎన్ని మాటలు అన్నారు, మన్మోహన్ సింగ్ ఎన్ని మాటలు అన్నాడు. ఆ సాక్షాత్తు పార్లమెంట్లోనే రాహుల్ గాంధీ జన్మకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు వ్యాఖ్యానం చేసిన వాళ్ళ పైన చర్యలే. ఈయన తండ్రి ఎవరు లేకపోతే ఎవరికి సంతానం అని అటువంటి వ్యాఖ్యానాలు చేసిన చర్యలు లేవు. అదే పద్ధతిలో రాహుల్ గాంధీ పేరులో గాంధీ ఎందుకు ఉండాలి, నెహ్రూ ఎందుకు ఉండకూడదు, ఇటువంటి వ్యక్తిగతంగా అనేక ఈ పద్ధతులు చేస్తూ ఇవాళ దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా కూడా మంట కలపడంలో నరేంద్ర మోడీ. ప్రజాస్వామ్యం లేదని మన లండన్లో రాహుల్ గాంధీ చెప్పాడని దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు. మరి ప్రజాస్వామ్యం లేదని వాళ్ళ అర్థమవుతుంది వాళ్ళు చేసే చర్యల వల్ల. ప్రజాస్వామ్యం కాదు, ఫ్యాసిస్టు తరహా పాలన కొనసాగుతుందని ఇవాళ అర్థమవుతా ఉంది. కులాలు వస్తాయి, మతాలు
వస్తాయి, ప్రాంతాలు వస్తాయి. అన్నిటికీ చివరికి అది ఎక్కడికి లీడ్ చేస్తుందంటే ఒకే జాతి, ఒకే మతం. ఇందాక పిటిషన్ వేసారు చూసారా, ఒకే రకం పెళ్లి జరగాలి, ఒకే రకం సాంప్రదాయాలు ఉండాలి, ఒకే రకం సంస్కృతి ఉండాలి. చివరికి ఒకే ఎన్నిక, ఒకే నాణ్యం, ఒకే ప్రభువు, ఒకే పాలకుడు. ఈ పద్ధతుల్లో ఇది ఫ్యాసిస్టిక్ రూల్ కింద పరిణామం చెందుతుంది. కాబట్టి ఇతర దేశస్తులు కూడా ఇవాళ వ్యాఖ్యానం చేసే పరిస్థితికి ఈయనే తీసుకుని రావడం జరిగింది. రెండో అంశం ఉంది. ఇవాళ భారతదేశంలో ఎన్నడూ లేనన్ని కుంభకోణాలు భారతదేశంలో ఉన్నాయి. రాజీవ్ గాంధీ ఒక బోఫోర్స్ 65 కోట్లు కుంభకోణంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. మన్మోహన్ సింగ్ 2G స్పెక్ట్రమ్, ఆ ఒక్క దానిలో అది ఎంత కూడా వెరీ లిమిటెడ్ అయినా కూడా రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. ఈయన దానిలో ఇటీవల ఒక లెక్క వచ్చింది. 28 మంది బ్యాంకులు ఎగ్గొట్టిన వాడు దాదాపు 10 నుంచి 12 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టిన వాడు ఉన్నారు. ఆదాని ఇంకో అది డిఫరెంట్. ఆదాని దాదాపు మనందరికీ తెలిసిందే రీసెంట్ హిస్టరీ అని. అంటే కొన్ని లక్షల కోట్లు ఆదాని ఏమో దాదాపు 11-12 లక్షల కోట్లు ఈ పేరుతో మునిగిపోవడం జరిగింది. ఇంకా మునిగిపోతానే ఉంది. ఇంకా కూడా LIC బ్యాంకులు లాంటివన్నీ కూడా మునిగిపోతా ఉన్నాయి. మరోవైపు ఏమో ఎగ్గొట్టి పారిపోయిన వాళ్ళేమో హ్యాపీగా ఉంటున్నారు. వీటిని ప్రశ్నించిన వాళ్ళపైనేమో కేసులు పెడుతున్నారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతాం. బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో మొత్తం అన్ని రకాలు కూడా ప్రజలపైన దాడులు జరుగుతాం. ఒక రకంగా చెప్పాలంటే ధరలు అడ్డగోలుగా పెంచేసి మరి సబ్బుల కంపెనీలకు అమ్ముడు పోయింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇంకోవైపు కార్పొరేట్ సంస్థలకు ఉమ్ముగాస్తున్నది నరేంద్ర ప్రభుత్వం. సహజ వనరుల్ని వాళ్ళ కట్టబెడుతున్నది ప్రభుత్వం. అందుకనే దోసుకో అనే సిద్ధాంతానికి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అన్ని రకాలకు కూడా ద్వారా దర్శించింది. అందుకని ఈ సమస్యలపైన ఇంకోవైపున మతోన్మాదం, లౌకిక వ్యవస్థ బంగాళడం, అంతేకాకుండా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దానికి సంబంధించినటువంటి రాజ్యాంగ మొత్తం ప్రాథమిక హక్కులు కూడా రక్షపడతా ఉన్నాయి, విలువలు కూడా పాత్రపడతా ఉన్నాయి. కాబట్టి ప్రజాస్వామ్యమే లేదు. వారు ప్రజాస్వామ్యం ముసుగులో నియంత్రణతో సాగుతుంది, అణిచివేతకు సాగుతుంది, ప్రతిపక్షాల గుర్తులు నొక్కేయడం జరుగుతుంది. అందుకని ఏవైతే ప్రాథమిక హక్కులు కల్పించబడేవన్నీ కూడా అందించబడ్డాయి. అందుకని దీనికి వ్యతిరేకంగా బీజేపీ ఎన్డీఏ ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, దారుల పెరుగుదల, సామాన్యుల భారాలు, కార్పొరేట్ సంస్థలకు మరి అప్పనంగా మరి రైతులు ఇవ్వడం, అంతేకాకుండా ముడి బకాయిల పేరుతో లక్షలాది కోట్లు మాఫీ చేయడం, ఈ కార్పొరేట్ అనుకూల ప్రభుత్వానికి దౌర్జన్యిస్తున్నటువంటి ప్రభుత్వానికి నిలబడని చెప్పేసిన అవసరం ఉందని. అందుకనే మతోన్మాదం, నియంత్రణతో ఆశిస్తూ ఈ ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వానికి ఇంకా గుణపాఠం చెప్పేందుకు దేశవ్యాప్తంగా కూడా మా పార్టీ ఎప్పుడూ పిలిపించింది. 2015లోనే పిలిపించింది. ప్రజాతంత్ర లౌకిక వామపక్ష విషయాల వేదిక ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు 21 పార్టీలు మొన్న సమావేశాలు తెలుస్తూ ఉంటున్నాను. కాబట్టి ఇక అందరూ కలిసి ఏదైనా కూడా మోడీకి హటావో, బీజేపీకి హటావో, దేశ్కు బచావో అనే నినాదంతో దేశవ్యాప్తంగా జాతీయ సమితి ఇచ్చిన పిలుపును అనుసరించి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు ముమ్మరంగా మరి ఇప్పటికే కరెంట్ యాక్షన్ అంటే ఒక రకమైనటువంటి కార్యాచరణ రూపొందించుకున్నారు. ఎక్కడ ఈ ఏప్రిల్ 14 నుంచి ఈ పాదయాత్ర ఇంటింటికి సిపిఐ, ప్రజల వద్దకు సిపిఐ, ప్రజల ముంగిడికి సిపిఐ నినాదంతో ముందుకు పోవడం అనేది జరుగుతుంది. అందుకని ఇక్కడ కూడా ప్రజా సమస్యలపై, స్థానిక సమస్యలపై కూడా మేము ఇళ్ల స్థలాలు, ఇండ్లు, తర్వాత ఈ పెన్షన్లు, ఇంకా ఇతర అనేక సమస్యలు, ప్రజా సమస్యలు, రేషన్ కార్డు ఇట్లాంటి మీద కూడా ప్రజలను చైతన్యపరిచి రేపు రానున్న కాలంలో ప్రభుత్వాలతో ఒకవైపున రిప్రజెంటేషన్ చేస్తాం,
రెండు వైపులా ప్రజా ఉద్యమం నిర్వహించడానికి సన్నద్ధమవుతామని చెప్పి ధర్మం గురించి మాట్లాడితే కేసులు నమోదు చేస్తున్నారని, కొట్టేసిన పీడీ యాక్ట్ తిరిగి తెరిచి జైలుకు పంపేందుకు కుట్ర జరుగుతుందని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. శోభయాత్రలో తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. అయినా తనపై కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. తనకు ప్రాణహాని ఉన్నదని, బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న ఒక కేసు అయింది, మళ్ళా నిన్న కూడా ఒక కేసు అయిందని నాకు ఒక ఇంటిమేషన్ వచ్చింది. కేసుల పైన కేసులు అంటే ధర్మం పట్ల మాట్లాడితే కేసులు, హిందూ రాష్ట్రం గురించి మాట్లాడితే కేసు, నా గౌమాతని కొయ్యకండి అని మాట్లాడితే కేసు, హిందూ అమ్మాయిని ఎత్తుకొని పోతున్నారు, లవ్ జిహాద్ చేస్తున్నారు, దాని గురించి మాట్లాడితే కేసు. అసలు ఈ తెలంగాణ భారతదేశంలో ఉందా లేక పాకిస్తాన్లో ఉందా ఇవాళ నేను అడుగుతున్నా. మన హిందూ దేశంలో, మన భారతదేశంలో ధర్మం పట్ల మాట్లాడితే ఒత్తనికి కేసులు పెడుతున్నారు. అసలు ఈ కుట్ర ఏంటంటే పీడీ యాక్ట్ పెట్టిన తర్వాత ఒక కండిషన్ బెయిల్ నాకు ఇస్తున్నారు. బెయిల్ ఇచ్చిన తర్వాత ఆ కండిషన్ని వైలేట్ చేస్తుందని పోలీసు వాళ్ళు మొత్తం కేసులు ఒక్కటి చేస్తున్నారు. మళ్ళీ కోర్టులో వేసి మళ్ళొక్కసారి రాయాల్సింకి ఆ కొట్టేసిన పీడీ యాక్ట్ని మళ్ళీ కంటిన్యూ చేసి ఆయనకి జైల్లో పంపిస్తాలని ఒక కుట్ర. నేను పోలీస్ అధికారికి అడుగుతున్నా, టోటల్ రామనవమి నా శోభయాత్రలో నా స్పీచ్లో ఏదైనా కులం పేరు చెప్పినానా, ఏదైనా వ్యక్తి పేరు చెప్పినానా? చెప్పండి మీరే. నాకు థ్రెడ్డింగ్ కాల్స్ వస్తున్నాయి, నా కొడుకుకి కిడ్నాప్ చేస్తారని థ్రెడ్డింగ్ కాల్స్ వస్తున్నాయి. మీకు కంప్లైంట్ కూడా ఇచ్చిన కదా, ఎఫ్ఐఆర్ కూడా చేయనికి చేత అయిందా పోలీస్ అధికారులకి అడుగుతున్నా. మళ్ళా 2 days నుంచి కంటిన్యూగా థ్రెడ్డింగ్ కాల్స్ వస్తున్నాయి. అరే నువ్వు బతికిపోయినావురా, రామనవమి రోజు బాంబు పేసామని మేము అనుకున్నాము, కానీ మా ప్లాన్ ఫెయిల్ అయింది. ఎందుకంటే మీ రామనవమి పైన మేము బాంబు వేస్తే, నీ పైన మేము బాంబు వేస్తే మళ్ళీ మా రంజాన్ డిస్టర్బ్ అవుతుందని ఆ ఆలోచన పెట్టుకొని క్యాన్సిల్ చేసినాం రా. కానీ రంజాన్ అయిపోయిన తర్వాత నీ పని పక్కారా అని కంటిన్యూగా 2 days నుంచి కాల్స్ వస్తున్నాయి. కంప్లైంట్ ఇయ్యా, గతంలో ఇచ్చిన కంప్లైంట్ పైననే ఎఫ్ఐఆర్ చేయలేని చేత కానీ పోలీస్ ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే ఏం పీక్తారు వీళ్ళు. అందుకోసం చూద్దాం, ఈ టెర్రరిస్టోలా లేక ఓల్డ్ సీట్లో ఈ ఎంఐఎం ఫాలోవర్లా నెట్ కాలింగ్ చేసి జస్ట్ వాళ్ళు టైంపాస్ చేస్తున్నారా, లేక నిజమైన ఏదైనా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉందా? ప్రభుత్వం అందిస్తున్న ఆసరాతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా, ఏపీ ఎండీసీ చైర్మన్ షమీం ఇస్లాం, ఆర్డీఓ మురళి, మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మహిళల కష్టాలు, బాధలు చూశారని, విన్నారని గుర్తు చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. అదేవిధంగా మదనపల్లె అభివృద్ధికి, తాగు, సాగు నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి వైకాపా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. పొదుపు సంఘాలకు 7,98,000 మహిళా సంఘాలకు 78,94,000 అక్క చెల్లెమ్మల అకౌంట్లలో దాదాపు 25,000. అట్లాగే వైఎస్ఆర్ ఆసరా సంక్షేమ పథకాల భాగంగా ఇవాళ గ్రామీణ నేరుగా అక్క చెల్లెమ్మల అకౌంట్లకు అందించడం జరిగింది. తర్వాత 30,000 ఫీజు రింబర్స్మెంట్ చేస్తే ఫీజులు 1.5 లక్ష చేశారు.
అంటే 30,000 రీఇంబర్స్మెంట్ కోసం 1,00,000 రూపాయలు కట్టాలి. ఇవన్నీ కూడా అట్లా ఇంతకు ముందు చేసినవన్నీ కూడా ఈ రోజు జగన్ అన్ని కూడా పూర్తిగా చదువులు కానీ ఈ రోజు మనకు మాఫీ చేస్తా అని చెప్పినాడా లేదా? మరి ఎంతమందికి మాఫీ చేస్తారు? మన మదనపల్లిలో మీకు ఎంతమందికి మాఫీ చేసినారు చంద్రబాబు నాయుడు? మీ వడ్డీనే ఎత్తుకొని మళ్ళా మీకు లాస్ట్ లో మళ్ళా ఏదో మోసం చేయొచ్చండి, ఎలక్షన్ 1 నెల ముందు పసుపు కుంకుమ అని చెప్పి మీరు వడ్డీ కట్టిన దానికన్నా తక్కువ మళ్ళా మీకే ఇచ్చినారు. అదే విధంగా ఇంకా కూడా చాలా చెప్పినాడు చంద్రబాబు నాయుడు. ఇండిగోగా ఉద్యోగం అని అదని ఇదని అన్ని చెప్పినాడు. తర్వాత ఎలక్షన్ అవుతానే మేనిఫెస్టో మడత పెట్టేసి ఎవరికి కనపడకుండా దాచి పెట్టేసినారు. అదే మన జగన్ అన్న విషయం తీసుకుందాం. 9 విషయాలు చెప్పినారు మేనిఫెస్టోలో. ఏ సచివాలయం పోయినా ఏ ఆఫీస్ పోయినా గోడకు అతికించి పెట్టినారు మర్చిపోకుండా. ఇవన్నీ జగన్ అన్న చెప్పినాడు, ఇవన్నీ పనులు అయినాయా లేదా అని చెప్పి. 4 ఏళ్ళు ప్రభుత్వం ఉంటే 2 ఏళ్ళు కరోనా ఇబ్బందులు అన్నీ ఆగినాయి. దేశమంతా కూడా ఇబ్బందులైనా కానీ ఎక్కడ కూడా ఆయన చెప్పిన మాట ప్రకారం మీకు ఎక్కడ కూడా ఆయన ఏ రోజైతే కంతు చెప్పినాడో, ఎన్ని ఇబ్బందులు పడినాడో, ప్రభుత్వం నడిచిందో లేదో, పేద ప్రజలకు మహిళలకైతే మరీ ముఖ్యంగా ఎక్కడ కూడా ఇబ్బంది చేయరా. ఈరోజు పథకాలు తీసుకోండి, అమ్మఒడి కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, ఇంకా కూడా ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు కానీ, ఈరోజు మన పిల్లలకు ఈరోజు స్కూళ్ళన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్ అన్ని రెడీ చేసి పిల్లలకు ఈరోజు యూనిఫామ్లు ఇచ్చి మంచి భోజనం పెట్టి చదివించేది కానీ ఏ పథకమైనా తీసుకోండి. జగన్ అన్న చెప్పినాడంటే ఇది అయిపోతుందనే నమ్మకం మనకందరికీ ఉందా లేదా? 10వ తేదీకి మంచి చేస్తా అంటే జగన్ అన్న నమ్మకం ఉందా లేదా? మీరే చెప్పండి. నేను మిమ్మల్ని అందరిని కూడా కోరేది అది ఒకటే, మీరు ఆలోచించుకోండి. చంద్రబాబు నాయుడుకు జగన్ అన్నకు తేడా. జగన్ అన్న ఒకటే చెప్పినాడు, నాకు మీరు అవకాశం ఇచ్చినారు, నేను మీకు మేలు చేస్తానే నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి అడిగినాడు. ఈరోజు పాదయాత్రలో చూసిన సర్పంచుల కోసం 14-15వ ఆర్థిక సంఘం ద్వారా కేటాయించిన నిధులు 8,660 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా దొంగిలించి దారి మళ్లించిందని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవి బి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఏపీ సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ముఖ్య నాయకుల సమావేశం విశాఖలో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ప్రసంగిస్తూ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన విద్యుత్ బిల్లుల సర్పంచులు కట్టాలని ఆదేశించిందని, సర్పంచులు ఎవరూ విద్యుత్ బిల్లులు చెల్లించవద్దని పంచాయతీరాజ్ ఛాంబర్ పిలుపునిచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తుందని, పంచాయతీ నిధులు కాజేయడం అంటే గ్రామీణ ప్రజలను దోచుకోవడమేనని అన్నారు. వివిధ పథకాల ద్వారా పంచాయతీలకు నిధులు రాష్ట్ర ప్రభుత్వం అందకుండా చేసిందని ఆరోపించారు. మీలో ఎందరో మొబైల్ ఫోన్లు పోగొట్టుకుని ఉంటారు. అయితే మీలో ఎంతమందికి మీ ఫోన్ తిరిగి మీ చేతికి వచ్చింది? మనం ఫోన్లు పోగొట్టుకుంటే ఎవరో పుణ్యాత్ములు తిరిగిస్తే తప్ప మళ్ళీ మన ఫోన్ చూడడం దాదాపు అసాధ్యం. ఫోన్ పోయిందని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా మనల్ని పట్టించుకునే వారే ఉండరు కదా. పాత ఫోన్ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మళ్ళీ కొత్త ఫోన్లు కొనేసే ఉంటారు. అయితే ఇక నుంచి సెల్ ఫోన్ చోరీకి గురైనా లేక మిస్ అయినా స్టేషన్ కు వెళ్లకుండానే ఫిర్యాదు చేయవచ్చని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప కాగినెల్లి తెలిపారు. జిల్లా పోలీసులకు సంబంధించినటువంటి 9440796812 వాట్సాప్ నంబర్ కు కొన్ని వివరాలు పంపితే చాలు అని చెప్పారు. దీంతో అలా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రికవరీ చేసిన ఫోన్లను బాధితులకు అందించారు. హండ్రెడ్ టు 120 కంప్లైంట్స్ రోజు మనకి చాట్ ద్వారా వస్తున్నాయి. అనంతపురం జిల్లానే కాకుండా అన్ని జిల్లాల నుంచి కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. రికవరీలు కూడా మనం రోజుకి 20 నుంచి 30 మొబైల్స్ ప్రతిరోజు ఈ మన టెక్నికల్ టీం ద్వారా మొబైల్ రికవరీ చేసి దాదాపు వారానికి 150 నుంచి 200 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి మేము బాధ్యతలు అప్పచెప్తున్నాం. సో దీనికి కృషి చేసిన
పోలీస్ సిబ్బంది మీరు అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా. ఎందుకంటే మీకు ఎటువంటి ఇబ్బంది పోలీస్ స్టేషన్ వెళ్లాల్సిన అవసరం లేకుండా మరి ఇవన్నీ ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఇష్యూ చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు ఈ మొబైల్ ఫోన్ రికవరీ చేసిన 6,000 మొబైల్ ఫోన్స్లో ఒకే ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. మనం ఎఫ్ఐఆర్ నమోదు చేసి మళ్ళీ మీరు కోర్టుకి వెళ్ళాలి, కోర్టు ద్వారా రిలీజ్ చేసుకోవాలి, మళ్ళీ మీకు ఇబ్బంది వస్తుందని మేము అర్థం చేసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా పోలీస్ స్టేషన్ వెళ్లకుండా డైరెక్ట్గా మీరు పోగొట్టుకున్న మొబైల్ మళ్ళీ మీ చేతికి అందజేస్తున్నాము. ప్రజలు కూడా బాగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనము 15 రాష్ట్రాలని ఏం చెప్పాము, దాంట్లో ముఖ్యంగా ఇతర రాష్ట్రాలైన కర్ణాటకకు సంబంధించిన 2021 మొబైలు, తెలంగాణ నుంచి 130, కేరళ 39, మహారాష్ట్ర 23, తమిళనాడు 20, ఒడిశా 6, ఉత్తరప్రదేశ్ 6, ఢిల్లీ 8, బీహార్ 5, మధ్యప్రదేశ్ 5, రాజస్థాన్ 5, పంజాబ్ 2, పశ్చిమ బెంగాల్ 3, గోవా 1, హర్యానా 2. ఇలాగ మొత్తం 4,076 మొబైల్స్ వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తులకు సంబంధించిన మొబైల్ని రీకవర్ చేసి బాధితులకి పంపించడం జరుగుతుంది. ఇంకా మన రాష్ట్రంలోనే 18 జిల్లాని ఏం చెప్పామో, ముఖ్యంగా అనంతపురం జిల్లాలోనే ఎక్కువ, ఎందుకంటే మేము స్థానికులు కాబట్టి. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శివాజీ నగర్ లో ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ దొంగతనంలో సుమారు 27 తులాల బంగారు ఆభరణాలు, 6,000 రూపాయల నగదు అపహరించినట్లు బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గుంటూరు వెళ్లి ఇంటికి వచ్చేసరికి తాళాలు పగలగొట్టున్నాయని బాధితులు తెలిపారు. పోలీసు ఫోన్ ఏదన్నా రాలేదని సడన్ గా వెళ్ళారు, లేకపోతే ఇంట్లో పెట్టే సమస్య అమ్మాయి జ్వరం వచ్చిందని వెళ్ళారు. మీరు తాళం ఎక్కడ పడ్డారు? మీరు తీసుకోండి. చూసి వచ్చినాను ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలో నిద్రిస్తున్న కుటుంబంపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో భార్య భర్తలతో పాటు కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడిన కుటుంబం కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన జంగారెడ్డిగూడెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ లోకి కొనసాగుతున్న చేరికలు. సయ్యద్ అబ్దుల్ ఖదీర్ మౌలానాకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్. రాజన్న సిరిసిల్ల మండల కేంద్రంలో కారు బీభత్సం, 6గురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. గజ్వేల్లో పర్యటించిన మహారాష్ట్ర బీఆర్ఎస్ రైతు సంఘ నాయకులు. రైతు వేదికలు, సమీకృత మార్కెట్లను పరిశీలించిన రైతులు. దేశంలో ప్రకటించిన అత్యవసర పరిస్థితి నడుస్తుందన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తుందని విమర్శ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.